హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. సో అందరూ చూస్తున్నారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సో ఈరోజు మరొక మంచి జాబ్ ఆపర్చునిటీ. సో చూసుకుంటే మనకు వచ్చేసి NABCONS. సో ఇక్కడ నుంచి అయితే మనకి ఈ యొక్క ఉద్యోగ అవకాశాలు అయితే రావడం జరిగింది. సో చూద్దాం మరి ఈ ఉద్యోగాలు ఎక్కడి నుంచి వచ్చినాయి, మరి ఎవరు ఎలిజిబుల్, ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, లాస్ట్ డేట్, దీనికి సంబంధించి మరి అప్లికేషన్ ప్రాసెస్ ఆఫ్లైన్ ఆన్లైన్ లేకపోతే మనం ఈమెయిల్ త్రూ అప్లికేషన్ చేయాలి, డీటెయిల్స్ అని వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్టెప్ బై స్టెప్ చూద్దాం మరి. సో వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, అప్పుడే మీకు అర్థమైతే 100% అప్లికేషన్ చేయడానికి మాత్రం ట్రై చేయండి, మీకు కనుక క్వాలిఫికేషన్ ఉంటుంది. ఓకేనా? ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. సో డైరెక్ట్ వీడియోకి వెళ్ళిపోదాం. సో చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు పోస్ట్ ఖాళీ చూద్దాం ఫస్ట్. సో పోస్ట్ అండ్ దీనికి సంబంధించినటువంటి వివరాలు చూసుకుంటే మనకు వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ అసోసియేట్ ఒకటి ఉంది ఉద్యోగం. సో ఇన్వెస్ట్మెంట్ అసోసియేట్ అనే ఒక ఉద్యోగం అయితే ఉండడం జరిగింది. అదేవిధంగా మరొకటి చూసుకుంటే మనకు ఇన్వెస్టర్స్ రిలేషన్స్ ఐఆర్ దీనిలో వచ్చేసి మనకు మరొక పోస్ట్ అయితే ఖాళీగా ఉండడం జరిగింది. సో ఈ విధంగా వచ్చేసి మనకు 2 పోస్టులకి అయితే వీళ్ళు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో మొత్తం ఖాళీలు వచ్చేసి మనకు ఓవరాల్గా చూసుకుంటే ఇక్కడ మనకు 2 ఖాళీలు అయితే ఉండడం అయితే జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ చూసుకుంటే మనకు వచ్చేసి మరి దీనికి సంబంధించినటువంటి మనకు క్వాలిఫికేషన్స్ ఏమి ఉండాలి, అర్హత అంటే ఏమి ఉండాలి మనకు చూసుకుంటే వచ్చేసి చూసుకోండి. ఇక్కడ సంబంధిత విభాగంలో గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీ MBAలో మనకు ఫైనాన్స్, కామర్స్, మార్కెటింగ్లో ఉత్తీర్ణతతో పాటు 3 ఏళ్ల ఉద్యోగ అనుభవం ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఏదైనా యూనివర్సిటీ నుంచి అయితే మీరు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి కంపల్సరీగా డిగ్రీ ఆర్ MBA, ఓకేనా? సో డిగ్రీ ఆర్ MBA, సో ఇవి పాస్ అయి ఉండాలి. సో దీనిలో మనకు కొన్ని స్పెషల్ కోర్సెస్ ఇచ్చారు. అందులో చూసుకుంటే మనకు ఫైనాన్స్, అదేవిధంగా మనకు కామర్స్, అదేవిధంగా వచ్చేసి మార్కెటింగ్. సో మార్కెటింగ్ ఇదైతే చేసి ఉండాలి. నాకు తెలిసి డిగ్రీలో మనం కామర్స్ చేసి ఉంటారు, అదేవిధంగా మనకు MBAకి వచ్చేసరికి MBA ఫైనాన్స్ అన్న, MBA మార్కెటింగ్ అన్న, MBA HR అన్న చేస్తుంటారు కాబట్టి గుర్తుపెట్టుకోండి. సో సంబంధిత విభాగంలో గుర్తింపు పొందినటువంటి యూనివర్సిటీ నుంచి డిగ్రీ ఆర్ MBAలో మనకు ఫైనాన్స్ లేదా కామర్స్ లేదా మార్కెటింగ్ చేసిన వాళ్ళకైతే మంచి ఆపర్చునిటీ, ఫస్ట్ ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా మనకు వీళ్ళకు వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. గుర్తుపెట్టుకోండి, వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా మీకైతే ఎమర్షన్ షుడ్ అంటున్నారు, పని అనుభవం కూడా ఉండాలి. సో వాళ్ళకి మాత్రమే ఫస్ట్ ప్రియారిటీ అయితే ఇవ్వడం జరుగుతుంది, ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ వచ్చేసి మనకు ఏజ్, మరి మస్ట్ ఇంపార్టెంట్ ఏ ఉద్యోగానికైనా మనకు ఏజ్. సో ఇక్కడ మనకు అసోసియేట్కి వచ్చేసి మనకు 30 సంవత్సరాలు ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో అసోసియేట్ ఉంది కదా మనకు, దీనికి వచ్చేసి 35 years లోపు అయితే మీరు ఏజ్ ఉండాలి, గుర్తుపెట్టుకోండి. సో అదేవిధంగా మరొకటి చూసుకుంటే మనకు వచ్చేసి ఇక్కడ IR ఉంది కదా. సో IR ఉంది కదా, దీనికి వచ్చేసి మనకు ఏజ్ విషయానికి వస్తే మనకు దాదాపుగా 40 years వరకు అయితే మీరు ఉండొచ్చు, ఓకేనా? 40 years వరకు అయితే మీ ఏజ్ ఉంటే సరిపోతుంది. అసోసియేట్కి వచ్చేసి మనకు 35 years. అదేవిధంగా మనకు ఇన్వెస్టర్స్ IR ఉంది కదా, దానికి వచ్చేసి 40 సంవత్సరాల లోపు అయితే మీరు ఉండాల్సి ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఇది మస్ట్ అండ్ షుడ్ ఏజ్ అనమాట, ఓకేనా? దీని బేస్ చేసుకుని మీరు అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. సో దీనికి అప్లికేషన్ చేయడానికి మనకు లాస్ట్ డేట్ చూసుకుంటే, చివరి తేదీ చూసుకుంటే మనకు వచ్చేసి సో 22/6/2026 తేదీలోపు అయితే మీరు అప్లికేషన్ అయితే చేయాల్సి ఉంటుంది. సో గుర్తుపెట్టుకోండి, మనకు 22/6/2026 అయితే లాస్ట్ డేటు మీరు అప్లికేషన్ చేయడానికి. సో ఇన్ టైంలోపు అప్లికేషన్ చేయండి. నేను చెప్పినటువంటి డిగ్రీ యూనివర్సిటీ నుంచి అయితే మనకు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ MBAలో మనకు ఫైనాన్స్ కానీ కామర్స్ కానీ మార్కెటింగ్ చేసిన వాళ్ళైతే మంచి ఛాన్స్. వాళ్ళకు తప్పనిసరిగా మీకు కొంచెం వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, వాళ్ళ మాత్రమే అప్లికేషన్ చేయడానికి అయితే ఎలిజిబిలిటీ, ఓకేనా? సో మరి దీనికి ఏ విధంగా అప్లికేషన్ చేయాలి, మెయిన్ ఇంపార్టెంట్ ఇదే. సో అప్లికేషన్ ప్రాసెస్ చూసుకుంటే మనకు వచ్చేసి మెయిన్గా మనం ఆఫ్లైన్లో అప్లికేషన్ చేయాలా లేకపోతే ఆన్లైన్లో అప్లికేషన్ చేయాలా చూసుకుంటే, అప్లికేషన్ వచ్చేసి బై త్రో మనకైతే వీళ్ళు ఈమెయిల్ ద్వారా అప్లికేషన్లను అయితే స్వీకరిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. సో అప్లికేషన్ మనకు బై త్రో ఈమెయిల్ ఓన్లీ. సో మనకు ఈమెయిల్ ద్వారా మాత్రమే వీళ్ళు అప్లికేషన్లు అయితే మనకు స్వీకరిస్తున్నారు. ద ఈమెయిల్ ఐడీస్, సో వీళ్ళ యొక్క ఈమెయిల్ ఐడి చూసుకుంటే మనకు ఈ యొక్క ఈమెయిల్ ఐడికి అయితే మీ అప్లికేషన్ అయితే పంపించాల్సి ఉంటుంది. సో చూసుకుంటే వచ్చేసి మనకు ఈమెయిల్ ఐడి ఇక్కడ రాస్తున్నా, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తా. బ్యాంకింగ్ ఫైనాన్స్ NABCons.in రిక్రూట్మెంట్, ఇదొకటి. దీనికన్నా చేయండి, లేదనుకుంటే మరొకటి వచ్చింది. సో రిక్రూట్మెంట్ RECRUITMENT రిక్రూట్మెంట్
nabcons.in. ఈ యొక్క 2 మెయిల్ ఐడీల ద్వారా అయితే మీరు అప్లికేషన్లు అయితే చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, బై త్రూ ఆన్లైన్ అప్లికేషన్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. సో banking.finance@nabcons.in, అదేవిధంగా మనకు recruitment@nabcons.in, ఈ యొక్క 2 మెయిల్ ఐడీలకు మీరు అప్లికేషన్ అయితే పంపించండి. బిలో మనకు 22/6/2026 లోపు అయితే ఫార్వర్డ్ చేయండి మీరు అప్లికేషన్. సో మీకు ఉన్నటువంటి చెప్పినటువంటి క్వాలిఫికేషన్స్ మీకు ఉంటాయి. ఓకేనా. దీనికి సంబంధించినటువంటి అఫీషియల్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయడానికి ట్రై చేయండి. సో మనకి ఇది ఎక్కడి నుంచి వచ్చిందంటే మెయిన్ గా చూసుకుంటే NAB కాన్స్ వచ్చేసి మనకు ఇది నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ లో అసోసియేట్, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ ఉద్యోగాలు అనమాట. సో నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ ఉందిగా, ఇందులో వచ్చేసి మనకు అసోసియేట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి ఉద్యోగాలకు సంబంధించినటువంటి మనకు నోటిఫికేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీస్ ముంబై, నాటికోన్స్ లిమిటెడ్. సో లిమిటెడ్ లో ఉన్నటువంటి యొక్క ఉద్యోగాలకు ఒప్పంద ప్రాతిపాదికన మనకైతే గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ కూడా ఒప్పంద ప్రాతిపాదికన అయితే మనకు వీళ్ళను భర్తీ చేస్తున్నారు. ఓకేనా. సో వీటిని ఇన్వెస్ట్మెంట్ అసోసియేట్, అదేవిధంగా ఇన్వెస్టర్స్ రిలేషన్స్ ఉద్యోగాల ద్వారా భర్తీ చేస్తున్నారు. సో దీనికి సంబంధించినటువంటి ఇంట్రెస్టెడ్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్నటువంటి అభ్యర్థుల నుంచి అయితే వీళ్ళు దరఖాస్తులు అయితే తీసుకుంటుండడం అయితే జరుగుతూ ఉంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకు 22వ తారీఖు. గుర్తుపెట్టుకోండి. సో మంచి ఛాన్స్ మనకు నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీస్ లో మీరైతే ఉద్యోగాలు చేసేటువంటి మంచి ఆపర్చునిటీ అనమాట. సో తప్పకుండా ప్రతి ఒక్కరు అప్లికేషన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇన్ఫర్మేషన్ నచ్చితే తప్పకుండా ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. దిస్ ఇస్ చందు, మీ క్రియాన్ క్రియేషన్స్ 5191 యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక మంచి జాబ్ అప్డేట్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తా.